Audio Jungle. Audio Jungle. నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని డీకోడ్ చేయబోతున్నాం. భారతదేశంలో జీవిత బీమా. అదేనండి, లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క పరిణామం మరియు దాని ప్రాముఖ్యత గురించి మనం ఈ విశ్లేషణలో లోతుగా చూడబోతున్నాం. అసలు ఈ ప్రయాణం ఎలా మొదలైంది? ఒక చిన్న ఆలోచన దేశవ్యాప్త ఆర్థిక వ్యవస్థగా కాలక్రమంలో ఎలా రూపాంతరం చెందిందో ఇచ్చిన మూలాల ఆధారంగా తెలుసుకుందాం. పదండి, మొదలు పెడదాం. ఒక్క నిమిషం ఆలోచించండి. ఇంట్లో ఎవరికైనా అనుకోని అనారోగ్యం వస్తే లేదా ఏదైనా ఊహించని ప్రమాదం జరిగితే ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది? నిజానికి ఇది మనం వినడానికి ఇష్టపడని ప్రశ్న, కానీ ఇది మనందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే కఠోర వాస్తవం. అప్పటిదాకా సాఫీగా సాగిపోతున్న జీవితం ఒక్కసారిగా తలకిందులైతే ఆర్థికంగా నిలదొక్కుకోవడం చాలా కష్టం కదా. ఆ అనిశ్చితి, ఆ భయం, వాటికి పరిష్కారంగానే మనం మాట్లాడుకోబోయే ఈ బీమా వ్యవస్థ పుట్టుకొచ్చింది. ముందుగా మొదటి విభాగం, రక్షణ అవసరం. అంటే ఒక కుటుంబానికి ఆర్థిక భద్రత ఎందుకు ముఖ్యం అనేది చూద్దాం. సరే, అసలు విషయానికొస్తే 100 ఏళ్ల క్రితం ఎలాంటి బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు లేని రోజుల్లో జనాలు ఏం చేసేవారో తెలుసా? తమలో ఎవరికి కష్టమొచ్చినా ఆదుకోవడానికి అందరూ కలిసి కాస్త డబ్బును ఒక దగ్గర ఉమ్మడిగా కూడబెట్టేవారు. ఇదొక అనధికారిక పద్ధతి. అదనమాట మొదటి దశ. ఎవరికైనా ఆపద వస్తే ఆ ఉమ్మడి నిధి నుంచి సహాయం చేసేవాళ్లు. మనుషుల మధ్య ఉన్న ఈ పరస్పర సహకారమే మెల్లగా రెండో దశకు, అంటే ఒక పద్ధతి ప్రకారం పనిచేసే వ్యవస్థగా మారింది. ఆ చిన్న మానవతా దృక్పథమే మూడో దశలో మనం నేడు చూస్తున్న అధికారిక బీమా సంస్థల ఏర్పాటుకు బలమైన పునాది వేసింది. అంటే ఒకరికొకరు సహాయం చేసుకునే అలవాటే ఇప్పుడు ఒక వ్యవస్థీకృత ఆర్థిక రక్షణ కవచంగా మారిందన్నమాట. ఇప్పుడు రెండో విభాగానికి వెళ్దాం. బ్రిటిష్ పాలనా కాలంలో ఆధునిక బీమా మూలాలు ఎలా పడ్డాయో చూద్దాం. ఈ టైంలైన్ చూస్తే మీకొక క్లారిటీ వస్తుంది. ప్రారంభ రోజుల్లో కేవలం ఒకరికొకరు సాయం చేసుకునే పద్ధతి ఉండేదని మాట్లాడుకున్నాం కదా. కానీ చరిత్రలో ఒక పెద్ద ముందడుగు 1818లో పడింది. అదేంటంటే కోల్కతాలో మొట్టమొదటి జీవిత బీమా సంస్థ ప్రారంభమైంది. ఆ బ్రిటిష్ కాలంలో మొదలైన ఈ ఆధునిక వ్యవస్థ ఆ తర్వాత మెల్లగా దేశమంతా విస్తరించడం మొదలైంది. ఎన్నో ప్రైవేట్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. ప్రజల డబ్బుకు మరింత భద్రత కల్పించాలనే ఉద్దేశంతో 1956లో ప్రభుత్వం ఆ సంస్థలన్నింటినీ జాతీయం చేసి ఏకం చేసింది. ఈ చారిత్రక ప్రయాణం భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చేసింది. మూడవ విభాగం, ఎల్ఐసి ఏర్పాటు. 1956లో దీని స్థాపన ఎలా జరిగిందో చూద్దాం. 20వ శతాబ్దం మధ్యలో తీసుకున్న ఈ నిర్ణయం మామూలు విషయం కాదు. ఆలోచించండి. ప్రజలు తమ కష్టార్జితాన్ని బీమా సంస్థల్లో పెట్టుబడిగా పెడుతున్నప్పుడు ఆ డబ్బు రేపు ఖచ్చితంగా చేతికి వస్తుందన్న గ్యారంటీ ఉండాలి కదా. అందుకే వందలాది ప్రైవేట్ బీమా సంస్థలను మర్జ్ చేసి ఒకే గొడుగు కిందకు తెచ్చింది భారత ప్రభుత్వం. అలా పుట్టిందే మనకందరికీ సుపరిచితమైన ఎల్ఐసి, లైఫ్ ఇన్షూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది కేవలం ఒక పరిపాలనాపరమైన మార్పు మాత్రమే కాదు. ప్రభుత్వమే స్వయంగా గ్యారంటీగా నిలబడటం వల్ల సామాన్య ప్రజల్లో ఒక విపరీతమైన నమ్మకం ఏర్పడింది. అప్పటినుంచే జీవిత బీమా అంటే ఒక నమ్మకం అనే భావన బలంగా నాటుకుపోయింది. ఇక 4వ విభాగం, అసలు ఈ బీమా పనితీరు ఎలా ఉంటుంది? దీని మెకానిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వర్కింగ్ మెకానిజం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఎడమవైపున పాలసీ తీసుకున్నవారు క్రమం తప్పకుండా నెల లేదా సంవత్సరానికొకసారి కొంత అమౌంట్ ప్రీమియంగా కడుతూ వస్తారు. ఇదొక రకమైన ఆర్థిక క్రమశిక్షణ. ఈ చిన్న మొత్తాలన్నీ కలిసి కుడివైపున చూస్తున్నట్లుగా ఒక భారీ నిధిగా మారుతాయి. ఒకవేళ జీవితం సాఫీగా గడిచిపోతే ఆ పాలసీ గడువు ముగియగానే డబ్బులు లాభాలతో సహా వెనకొస్తాయి. కానీ దురదృష్టవశాత్తు ఏదైనా ఊహించని ప్రమాదం జరిగితే మాత్రం అప్పుడు ఆ కష్టకాలంలో బీమా సంస్థ ఒక పెద్ద మొత్తాన్ని కుటుంబానికి ఆర్థిక సాయంగా అందిస్తుంది. చూసారా, మనం చూపే ఆ చిన్న క్రమశిక్షణ అత్యవసర సమయాల్లో ఎంత పెద్ద రక్షణ కవచంగా మారుతోందో. 5వ విభాగం, ఆధునిక ప్రయోజనాలు. ప్రస్తుత కాలంలో దీనివల్ల కలిగే లాభాలు. కాలం మారుతున్న కొద్దీ మన అవసరాలు మారుతున్నాయి. దానికి తగ్గట్టుగానే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అప్డేట్ అయింది. ఒకప్పుడు ఇది ఆపదొస్తే ఆదుకునే సాధనం మాత్రమే. కాని ఇప్పుడిది ఒక స్విస్ ఆర్మీ నైఫ్ లాంటి మల్టీపర్పస్ టూల్ అనొచ్చు. మీరీ చార్ట్ గమనిస్తే ఒక 25% రిస్క్ ప్రొటెక్షన్ ఇస్తూనే మరో 25% మీ డబ్బుని పొదుపు చేసి పెట్టుబడిగా మారుస్తుంది. అంతేనా?
పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ ఉన్నత చదువుల కోసం ఒక 25% ఫండ్ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఎవరిమీద ఆధారపడకుండా వృద్ధాప్యంలో రిటైర్మెంట్ సెక్యూరిటీ కోసం మరో 25% భద్రత ఉంటుంది. అంటే మనిషి జీవితంలోని వివిధ దశల అవసరాలను తీర్చే ఒక సంపూర్ణ ఫైనాన్షియల్ ప్లానింగ్ సాధనంగా ఇది నేడు రూపాంతరం చెందిందన్నమాట. ఈ సోర్స్ మెటీరియల్ అంతా విశ్లేషించాక ఒక విషయమైతే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. జీవిత బీమా అనేది ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసానిచ్చే ఒక అత్యంత ముఖ్యమైన సాధనం. ఒకప్పుడు మనుషుల మధ్య కేవలం ఒక సామాజిక సాయంగా మొగ్గతొడిగిన ఆలోచన ఈరోజు ఇంతటి బృహత్తరమైన ఆర్థిక వ్యవస్థగా మారిన తీరు నిజంగా విశేషమైనది కదూ? అయితే వేగంగా మారుతున్న ఈ టెక్నాలజీ యుగంలో ఫ్యూచర్లో ఈ బీమారంగం ఇంకెన్ని కొత్త వినూత్నమైన ఆవిష్కరణలకు నాంది పలుకుతుందో కదా? ఆ ఆసక్తికరమైన ప్రశ్న గురించి ఆలోచిస్తూ మూలాల ఆధారంగా సాగిన ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. Audio